సో మీరు రా రా మధు, అంటే ఇప్పుడు ఒక జనకాయిత సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వస్తున్న సినిమా, మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు. అసలు టీజర్ ట్రైలర్ పైన మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే డింకీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మన దగ్గర. ఎస్, అంటే ఆ కాన్సెప్ట్ కొంచెం మాకు టచ్ చేశారు అనిపించింది. బట్ ఇది మిడిల్ క్లాస్ వైపు నుంచి మీరు తీశారు, బాగా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్. మాకైతే రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాజుగారి సినిమా ఫస్ట్ చూద్దాం అన్నట్టు అనిపించింది సార్. ఫినిషింగ్ టచ్. ఎప్పుడు మీరే అడిగి మమ్మల్ని బుక్ చేస్తే మేము చేద్దాం. ట్రైలర్ అయితే చాలా బాగుందండి, చూస్తే నిజం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇలానే ఉన్నారు. కానీ అనుకోకుండా పిల్లలు పుట్టినప్పుడు సఫర్ అవుతున్న పేరెంట్స్ని చూసాం. ఎందుకంటే తక్కువ జీతాలు ఉంటాయి, ఆ ఎఫెక్ట్ అనేది చాలా మందిలో ఉంటుంది. నేను పర్సనల్గా మీడియా లైఫ్లో చాలా మందివి చూసాను. సో జెన్యూన్ కాన్సెప్ట్ అది వరకు. అమ్మాయి అదే మా సినిమా కాదమ్మా, అనుకున్న కన్నా కూడా సేమ్ కాస్ట్లే మారవు కదా, అనుకున్న కన్నా సేమ్ ఇష్యూసే ఉంటాయి. సో రెండు చూస్తారు దీంట్లో. సో ఇద్దరు పిల్లల్ని కనాలనే కాన్సెప్ట్ కూడా వదిలేసి 1 కిడ్కి వచ్చేసారు. ఇద్దరికి స్కూల్ ఫీజులు కట్టాలి. ఈవెన్ నేనే ఎగ్జాంపుల్ అండి, నేను ఒక్కరినే పాప, నాకు రెండోది అవసరం లేదనిపించింది. ఇప్పుడు ఇద్దరికి ఫీజులు కట్టి డే కేర్లో పెట్టి, డే కేర్లో మళ్ళీ వాళ్ళకి 10,000 ఇవన్నీ లెక్కలు వేసుకున్నా నాకు వద్దు అనిపించింది. సో కాన్సెప్ట్ అయితే జెన్యూన్. సార్ బాగుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను కూడా ఫేస్ చేశానండి. బేగంపేట గీతాంజలి స్కూల్లో మా బాబుని వేయడం కోసం ఓన్ హౌస్ ఉంటేనే సీట్ ఇస్తా ఉన్నారు. సో నేను తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ కొనుక్కొని అందులోనే జాయిన్ చేశాను మా అబ్బాయిని, కష్టపడ్డా. వెరీ గుడ్. మా వాడికి డబ్బులు వచ్చేసాయి. మా మీడియాలో తక్కువ డబ్బులు వచ్చేసాయి అంటున్నాడు. మీడియాలో తక్కువ జీతాలు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంటల్గా ఇందులోకి వచ్చి ఉంటాం. కానీ ఇంటి దగ్గర అక్కడ మళ్ళీ ప్రాపర్టీ తీసుకుని ఇక్కడ ఇచ్చేసి చదివించడం పిల్లల కోసం చేశాం. సో నాట్ మీడియా అండి. ఇప్పుడు నా దగ్గర ఆఫీస్లో పర్మనెంట్ స్టాఫ్ ఒక 10-12 మంది ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు మా దగ్గర. వాళ్ళకు వచ్చే శాలరీస్, వాళ్ళ పిల్లలకి అయ్యేటి అన్నీ. అందుకే మేము చాలా మట్టికి ఎడ్యుకేషన్ కోసం కూడా సపరేట్గా మా స్టాఫ్ అందరు డబ్బులు అడుగుతుంటే ఇస్తూ, మేము అన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇస్తూ ఉంటాం. సో అది వెరీ ఇంపార్టెంట్ అయింది. సో ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతున్నారు, వెరీ హ్యాపీ. సో మంచి సినిమానే తీసాము. సో మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీరే ఈ సినిమాని బలగంలాగా పైకి లేపండి. థ్యాంక్ యూ.